రోహిణి బాలు మీనా గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ బాలు వల్ల ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఈసారి నిజంగానే చింటూని ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఆపాలి అని అనుకుంటుంది. ఇక బాగా ఆలోచించి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది రోహిణి. చింటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. చింటూకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళ అమ్మకు ఫోన్ ఇవ్వమని అడుగుతుంది. ఇక తల్లి ఫోన్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టగానే రోహిణి చాలా సీరియస్ అవుతుంది. ఇక వాళ్ళ అమ్మని ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది. మీనాతో మాటలు కలపడం వల్లనే ఇలా జరిగిందని, ఇప్పుడు వాళ్ళు చింటూని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే రోహిణి వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతుంది. బాలుకి దత్తత ఇస్తే మీ ఇంట్లోనే ఉంటాడు, రోజు నువ్వు నీ కొడుకుని చూసుకోవచ్చు కదమ్మా అని రోహిణి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. కానీ రోహిణి మాత్రం చాలా సీరియస్ అవుతుంది. నువ్వు ఇంకోసారి బాలు మీనా వాళ్ళతో మాట్లాడొద్దు అని, వాళ్ళు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి వచ్చినా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని తిట్టి పంపించే అని చెప్తుంది రోహిణి. ఇక రోహిణి మాటలు నచ్చకపోయినా కూడా వాళ్ళ అమ్మ సరేనని ఒప్పుకుంటుంది. ఇక తరువాత బాలు మీనా చింటూ వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేస్తారు. కానీ కూతురు వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పడంతో రోహిణి వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంటికి వెళ్ళి కలుద్దామండి అని, ఇంటికి వెళ్ళి మాట్లాడదామని మీనాతోటి బాలు అంటే తొందరపడొద్దని మీనా సర్ది చెప్తుంది. సరేనని బాలు ఒప్పుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.